చిన్న గొర్రెలం మేము చిన్న గొర్రెలం, దేవుని చూచే చిన్న గొర్రెలం. ఈ వీడియోలో నేను కొంతమంది దొంగన పాస్టర్స్ ని అలాగే కొన్ని ఫన్నీ సాంగ్స్ ని మాత్రమే రోస్ట్ చేయబోతున్నా. సో మీరు అఫెండ్ అయ్యి రచ్చరంబోలా చేయకుండా బుష్ మంత్రాలు వేసుకోండి అంకుల్, బుష్ మంత్రాలు వేసుకోండి. హే మామా బ్రోస్, వెల్కమ్ బ్యాక్. ఈ మధ్య సొసైటీలో పాస్టర్ అనే ముసుగులో దాక్కొని అమాయకమైన ప్రజలను మానసికంగా శారీరకంగా హింసించడమే కాకుండా కొంతమంది రియల్ క్రిస్టియన్స్ ని కూడా ఎర్రి పువ్వుల్ని చేస్తున్న ఎర్రి పువ్వు పాస్టర్లు చాలా మందే ఉన్నారు. సో అందుకే ఇక ఏ మాత్రం లేట్ లేకుండా ఫేక్ పాస్టర్ గాలందరినీ రోస్ట్ చేసి రాయికేసి దెంగేద్దాం. కోయ్ 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 కోయ్. ఏంటి అంకుల్ కోసేది కొత్తమీర కట్ట? నువ్వేం పాడుతున్నావో నీ బ్యాక్ సైడ్ వాళ్ళకు కూడా ఎక్కట్లే. కావాలంటే చూడు ఎలా నవ్వుతున్నారో. నవ్వుతున్నావా? కోయ్ 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 కోండు కోయ్. కొయ్యాల్సింది కోన్ని కాదంకుల్, నీకు పాడమని మైక్ ఇచ్చాడు చూడు, బత్తాయి గాడి గుత్తిని కొయ్యాలి. జంప్ అన్న రాళ్ళను చూపిస్తున్నాడు దేవుడు. ఎక్కడున్నాయి రాళ్ళు? కిడ్నీలో. నిజమేనా? నిజమే. జంపన్న వీడొక ఎర్రి హూకు. నిజమేనా? నిజమే. కాదంకుల్, నువ్వేమైనా వాడి కిడ్నీలో టెంట్ వేసావా? రాళ్ళున్నాయి, నా లవడా ఉన్నాయని చెప్తున్నావు. ఇప్పుడు మీలో కొంతమంది అనొచ్చు, ఆ పాస్టర్ కి దేవుడు చెప్పకపోతే ఎలా తెలిసింది అని. చాలా సింపుల్ భయ్యా. ఆల్రెడీ అక్కడ ఉన్న గుంపులో ఈ పాస్టర్ గాడి చెంచాగాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ పని ఒక్కటే, పక్కనున్న వాడి ప్రాబ్లమ్స్ అన్ని కనుక్కొని పాస్టర్ అంకుల్ కి వాట్సాప్ చేయడం. అప్పుడు వస్తాడు మన పాస్టర్ అంకుల్. జంప్ అన్న మేము మిమ్మల్ని ఎరుపుకులు చేయటం లేదు, మీరే ఎర్రిపు. అతను లవ్ చేస్తాడు. ఏముంది అబ్బాయిలో? అందం. అందం. లవ్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నా? వాడి ఒట్టాలు కోసుకొని కూర వండుకుంటారా లేదా ఫ్రై వండుకుంటాడు, నీకెందుకు? అయినా ఈ బతుకు జట్కా బండిలో అడిగినట్లు ఈ లత్కోర్ క్వశ్చన్స్ ఏంటి అంకుల్? గర్భసంచిలో ఉన్న అన్నిటి బుడగలు కరిగిపోతున్నాయి. వెంటనే కరిగిపోవడానికి అదేమి కప్పులో ఉన్న ఐస్ క్రీమ్ కాదంకుల్, గర్భసంచిలో ఫామ్ అయిన నీటి బుడగలు. అయినా నీకేం తెలుస్తుందిలే, బుడగలు అమ్ముకునే బోసడికే గాడివి. ఇలా గర్భసంచిలో నీటి బుడగలు ఫామ్ అవ్వడం పాసిబులే మామ. ఇలా ఫామ్ అవ్వడాన్నే యుటెరిన్ ఫ్లూయిడ్ కలెక్షన్ అంటారు. ఇది డిసీజ్ ఏం కాదు మామ, జస్ట్ హార్మోనల్ చేంజెస్ అలాగే ఇన్ఫెక్షన్ లాంటి కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల జరుగుతుంది. ఇదేమి అంకుల్ కి తెలీదు. అంకుల్ ఒక బుష్ మంత్రం వేస్తే చాలు, నీటి బుడగలు కరిగిపోతాయి. అన్నిటి బుడగలు కరిగిపోతున్నాయి. నువ్వు ఎరుపుగులేగానే కొత్త ముయ్యు. నా చేతుల్లో నుంచి నీ గర్భంలోనికి ఒక పవర్ రిలీజ్ చేస్తున్నాడు దేవుడు. నాకేం కనిపించట్లేదే, మేబీ నా కళ్ళు కూడా దెంగాయి అనుకుంటా. ఇప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలంటే కష్టమే. పాస్టర్ అంకుల్, నాకు కూడా ఒక బుష్ మంత్రం వేసేయండి. ఆ రోజు ఇల్లు చీపురు తీసుకొని మామూలుగా తుడవట్ల, చిన్న డస్ట్ పార్టికల్ కూడా ఉండద్దని అలా గట్టిగా తుడుస్తా ఉంటే నా చెయ్యి అంతా వాసిపోయి ఎర్రగా కందిపోయిందండి. కందిపోతే నాకు దేవుని స్వరం వినబడతా ఉంది. అక్క, నీకు బుర్రుందో దెంగిందో నాకు తెలియదు, ఎందుకంటే నాకు దేవుడు చెప్పలా. ఇప్పుడు నీకు 2 పాయింట్స్ చెప్తా విను. పాయింట్ నెంబర్ 1, నువ్వు చీపుర్ని ఎక్కడ పట్టుకొని తోసినా సరే డస్ట్ పార్టికల్స్ అన్నింటినీ క్లియర్ చేయడం నీ వల్ల కాదు. నీ వల్ల ఏంటి, బొంగు ఎవడి వల్ల కాదు. ఇకపోతే పాయింట్ నెంబర్ 2, చీదినమ్మ ఇది పాయింటే కాదు, చీపురు పట్టుకొని తోస్తే చెయ్యి వాయడం ఏంటి. అయినా నీకు పాయింట్ టు పాయింట్ చెప్తున్నా చూడు, బుర్ర నాకు లేదు. చేతి ఎర్రగా కందిపోయిందంతా తగ్గిపోయింది. అప్పుడు నాకు అనిపించింది, నా చెయ్యి కూడా కందడం దేవుడికి. మేము ఈ దరిద్రాన్ని కూడా చూడడం దేవుడికి. వీడియోలో ఇంకొంచెం ఊపు రావాలంటే పాస్టర్స్ కమ్ సింగర్స్ రావాల్సిందే. మామ, నువ్వు వీడియోకి లైక్ కొట్టే చెప్తా. దిగులు పడకు, జడియకు, ఎప్పుడు నిన్ను విడువడు, నిన్ను మరువడు, ప్రభువే నీ తోడు. సరిపోవట్లా మామ, యేసు ప్రియురాలు రావాల్సిందే. నేనేమో ప్రియురాలిని, యేసే నా ప్రియుడు. నేనేమో ప్రియురాలిని, యేసే నా ప్రియుడు. ఈ
అక్క ఒకసారేమో ఏసే నా దేవుడు అంటది, ఇంకోసారేమో ఏసే నా డాడీ అంటది, ఇంకోసారేమో ఏసే నా ప్రియుడు అంటది. ఏంటక్క రోబో మూవీలో ఉన్న రంగూస్కి ఏమైనా కుట్టిందా ఏంటి? అక్క కావాలంటే దాంతో సారీ చెప్పిస్తానే, ఇంకోసారి మాత్రం ఇలాంటి పాటలు పాడకు. A few moments later. అక్క ఇదిగో చూడు నిన్ను కుట్టిన దోమ. రంగుస్కి అక్కకు సారీ చెప్పు. ఇవాళ వీడియో ఇంతే మామ. మన నెక్స్ట్ వీడియో వచ్చేసి ఈ స్టార్ మీదే. ఆ స్టార్ పేరేంటో తెలిస్తే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా చేసుకోండి మామ. ఓకే బాయ్ మరి. అక్కడికి వెళ్ళిపో, వెళ్ళు వెళ్ళు. ఏడు వదులారా నీ మొగల్లా మొడ్డ ఎరుపు